Very close. We've been there for a little while. And he's a very tough negotiator. He's one of the toughest, actually. So you look at this man. I'll give you a lesson. He's the most beautiful looking man. He looks so nice. He's like an angel. But actually, he's as tough as he's a killer. I don't want to. He's a killer. He's as tough as they come. But he looks so good. So he gets you by surprise. But there's few people like this. People say he's such a nice man. I said no, he's very. ఒక క్షణం ఊహించుకోండి, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశం అధ్యక్షుడు ప్రపంచమంతా చూస్తున్న కెమెరాల ముందుకు వచ్చి ఎవరైనా భారతదేశం వైపు కన్నెత్తి చూసినా లేదా భారతదేశంపై దాడి చేసినా అమెరికా ఊరుకోదు, మేము భారతదేశం పక్షాన నిలబడతామని ప్రకటిస్తే ఎలా ఉంటుంది? ఇది హాలీవుడ్ సినిమా డైలాగ్ కాదు. ఫ్రాన్స్ లో జరిగిన ప్రపంచ స్థాయి అతిపెద్ద సమావేశంలో స్వయంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన బహిరంగ హెచ్చరిక. అమెరికా భారతదేశం మధ్య ఎలాంటి లిఖిత పూర్వక సైనిక ఒప్పందం లేకపోయినా కూడా మేము భారతదేశాన్ని రక్షిస్తామని ట్రంప్ చెప్పారు. కానీ ఒక్కసారిగా పాకిస్తాన్ కు స్నేహితుడిగా భావించే అమెరికా భారతదేశంపై ఇంత ప్రేమ చూపించడానికి కారణం ఏంటి? ఎప్పుడూ ఊహించలేని విధంగా మాట్లాడే ట్రంప్ మోదీ ఎదుట ఇలాంటి హామీ ఎందుకు ఇచ్చారు? ఫ్రాన్స్ లో జరిగిన G7 సమావేశంలో జరిగింది కేవలం ఒక సమావేశం మాత్రమే కాదు, అది ఒక గ్లోబల్ మైండ్ గేమ్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరియు మన ప్రధాని నరేంద్ర మోడీ మధ్య సుమారు 16 నెలల తర్వాత జరిగిన ముఖాముఖి భేటీ ఇది. ఈ సమావేశానికి ముందు అమెరికా భారత్ సంబంధాలు ఎలా ఉన్నాయో ఒకసారి వివరిస్తా. ఒక అగ్నిపర్వతం పేలడానికి ముందు ఉండే నిశ్శబ్దంలా పరిస్థితి ఉండేది. గత ఒక సంవత్సరంగా రెండు దేశాల మధ్య సంబంధాలు అంతగా బాలేవు. దానికి 3 కారణాలున్నాయి. ఒకటి ట్రేడ్, ఇంకా టారిఫ్స్. అమెరికా భారతదేశం మధ్య వాణిజ్య అంశాలపై పెద్ద స్థాయిలో వివాదాలు నడుస్తున్నాయి. దీనికి తోడు అమెరికాలో పనిచేస్తున్న భారతీయులకు ఇబ్బందులు కలిగించేలా H-1B వీసా ఫీజులు పెంచేశారు. ఇంకా కొత్త ఇమిగ్రేషన్ పాలసీస్ భారతీయుల్ని అసంతృప్తికి గురిచేశాయి. ఇంకా సెకండ్ రీజన్ ఏంటంటే ఆపరేషన్ సింధూర్. 2025 మే నెల సమయంలో ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది అమాయక భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. దీనితో భారత్ 2025 మే 7న ఆపరేషన్ సింధూర్ ప్రారంభించింది. పాకిస్తాన్ ఇంకా పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు చేసింది. దాదాపు 88 గంటల పాటు రెండు అణ్వస్త్ర దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, నేనే జోక్యం చేసుకుని భారత్ పాక్ యుద్ధాన్ని ఆపాను, లక్షల మంది ప్రాణాలు కాపాడాను అని డొనాల్డ్ ట్రంప్ ప్రపంచం ముందు ప్రకటించాడు. కానీ భారత అధికారులు మాత్రం ఇది కేవలం న్యూఢిల్లీ ఇంకా ఇస్లామాబాద్ మధ్య జరిగిన అవగాహన, ఇందులో అమెరికా పాత్ర లేదు అని స్పష్టం చేశారు. దీంతో అమెరికా భారత్ సంబంధాల్లో ఒక పెద్ద చీలిక ఏర్పడింది. ఇంకా మూడో రీజన్ ఏంటంటే గల్ఫ్ ఆఫ్ ఒమాన్ లో జరిగిన సంఘటన. అమెరికా సైన్యం నిర్వహించిన ఒక మిలిటరీ స్ట్రైక్ లో ఒక వాణిజ్య నౌకలో ఉన్న 3 భారత నావికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయం దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని రగిలించింది. భారత్ కేవలం 48 గంటల్లో 2 సార్లు అమెరికా ఉన్నతాధికారులను పిలిచి వివరణ కోరింది. ఇంత ఉద్రిక్త పరిస్థితుల్లోనే ఇప్పుడు ఫ్రాన్స్ లో ట్రంప్, మోదీ ముఖాముఖిగా కలిశారు. అందరూ ఇది కేవలం ఫార్మాలిటీ మాత్రమే అనుకున్నారు, కానీ అక్కడ జరిగింది పూర్తిగా డిఫరెంట్ గా ఉంది. ట్రంప్ మోదీతో జరిగిన చర్చ చాలా బాగా జరిగిందని చెప్పారు. అంతేకాదు, అమెరికా భారత్ సంబంధాలు ఇప్పుడు ఎంత దగ్గరగా ఉన్నాయంటే ఇంతకంటే దగ్గరగా ఉండడం సాధ్యం కాదు, ఇది మా ఇద్దరి కృషి ఫలితం అని వ్యాఖ్యానించారు. అయితే మోడీ కూడా సైలెంట్ గా కూర్చోలేదు. 3 భారతీయ నావికుల మరణం విషయాన్ని నేరుగా ట్రంప్ ముందుంచారు. ప్రపంచ సముద్ర వాణిజ్య మార్గాల్లో, ముఖ్యంగా హార్మోస్ స్ట్రైట్ లో లక్షలాది భారతీయ నావికులు పనిచేస్తున్నారు. వారి భద్రత మాకు అత్యంత ముఖ్యమైనది అని మోడీ స్పష్టం చేశారు. అమెరికా ఇరాన్ శాంతి ఒప్పందం అమలు చేసే సమయంలో భారత నావికులు భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి అని ఆయన డిమాండ్ చేశారు. దీనికి ట్రంప్ స్పందిస్తూ, ఆ మరణాల గురించి నాకు తెలుసు, అది చాలా కఠినమైన వృత్తి, మాతో పొరపాటు జరిగింది అని ఒప్పుకున్నారు. ఈ విషయంలో మనం కలిసి పనిచేద్దామని కూడా చెప్పారు. అయితే తర్వాత ట్రంప్ చెప్పిన మాట ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఆయన మీడియా ముందు మాట్లాడుతూ, మోడీ నాయకత్వంలో ఉన్న భారతదేశంపై ఎవరైనా దాడి చేస్తే వారికి సహాయం చేయడానికి మేము అక్కడ ఉంటామని అన్నారు. ఇంకోసారి అదే విషయాన్ని రిపీట్ చేస్తూ, ఎవరైనా మోదీ దేశంపై దాడి చేస్తే మేము అక్కడ ఉంటామని గట్టిగా ప్రకటించారు. అంతేకాదు, ఇంకో సంచలన వ్యాఖ్య కూడా చేశారు. అదేంటంటే, మా మధ్య ఎలాంటి అధికార ఒప్పందం లేకపోయినా భారతదేశంపై దాడి జరిగితే మేము వారి పక్షాన ఉంటామని చెప్పారు. ఈ సెంటెన్స్ ఒకటి ఎందుకు ఇంత ఫేమస్ అయింది అంటే, సాధారణంగా అమెరికా ఏం చేస్తుందంటే ఇట్లాంటి భద్రతా హామీలు నాటో మిత్ర దేశాలకు మాత్రమే ఇస్తుంది. ఎలాంటి అధికారిక సైనిక ఒప్పందం లేకుండానే భారతదేశానికి మద్దతు ఇస్తామని ట్రంప్ చెప్పడం వల్ల ఎర్ర డ్రాగన్ అయిన చైనా ఇంకా పాకిస్తాన్ కి టెన్షన్ పట్టుకుంది. అంతేకాదు, ట్రంప్ మోడీని ప్రశంసిస్తూ చూడటానికి చాలా ప్రశాంతంగా ఏంజెల్లా కనిపిస్తారు, కానీ వాణిజ్య చర్చల విషయంలో ప్రపంచంలోనే అత్యంత కఠినమైన నెగోషియేటర్లో ఒకరు అని అన్నారు. మోదీ ఉన్నంత కాలం భారతదేశం ప్రపంచ రాజకీయాల్లో మరింత పెద్ద పాత్ర పోషిస్తుందని కూడా చెప్పారు.
అయితే ఒక్కసారిగా ట్రంప్ భారత్కు ఇంత మద్దతు ఇవ్వడం వెనక అసలు కారణం ఏమిటి అనేది ఇప్పుడు చెప్తాను. దీనికి 3 కారణాలున్నాయి. మొదటిది, ఈ రోజు పశ్చిమ ఆసియా మరియు ఇండో పసిఫిక్ ప్రాంతాల్లో స్థిరత్వం కోసం అమెరికాకు భారతదేశం అవసరం చాలా ఉంది. హార్మోస్ స్ట్రైట్ తెరిచి ఉండడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు చాలా ఇంపార్టెంట్. ఈ విషయంలో భారత్, అమెరికా రెండూ ఒకే అభిప్రాయం మీద ఉన్నాయి. రెండో పాయింట్ ఏంటంటే ట్రేడ్ ఒప్పందం. అమెరికా ఇంకా భారత్ మధ్య భారీ వాణిజ్య ఒప్పందాన్ని తుది దశకు తీసుకెళ్తున్నాయి. ట్రంప్ ఒక బిజినెస్ మ్యాన్. భారతదేశం వంటి పెద్ద మార్కెట్ కోల్పోవడం ఆయనకి ఇష్టం ఉండదు. అందుకే మోడీని టఫ్ నెగోషియేటర్ అని ప్రశంసిస్తూ కూడా ఆయన వెనక్కి తగ్గినట్లు కనిపిస్తున్నారు. ఇంకా థర్డ్ పాయింట్ ఏంటంటే ఆపరేషన్ సింధూర్. 2025లో జరిగిన ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత్ ప్రపంచానికి ఒక స్పష్టమైన సందేశం ఇచ్చింది. అదేంటంటే ఎవరైనా మమ్మల్ని రెచ్చగొడితే ఎవరి అనుమతి తీసుకోకుండానే మేము చర్య తీసుకుంటామని చూపించింది. భారతదేశం పాటిస్తున్న ఈ అగ్రెసివ్ డిప్లొమసీకి ట్రంప్ కూడా గమనించారు. శక్తివంతమైన దేశాలతో సమానంగా నిలబడగల శక్తి భారత్కు ఉందని కూడా నిరూపించింది. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఒకప్పుడు భారత్కు సహాయం కావాలి అంటే అమెరికా వైపు చూడాల్సి వచ్చేది. అమెరికా అధ్యక్షుడు భారత ప్రధానికి అపాయింట్మెంట్ ఇవ్వడమే పెద్ద వార్తగా మారేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ప్రపంచ సూపర్ పవర్ దేశాధ్యక్షుడు ప్రపంచ నాయకుల ముందే నిలబడి భారత ప్రధాని ఏంజల్ లాంటి వాడు అని అన్నారు. ఎవరైనా భారతదేశంపై కన్నెత్తి చూస్తే మేము ఊరుకోము అని చెప్పే స్థాయికి భారత్ ఎదిగింది. ఇది కొత్త భారతదేశం శక్తికి ప్రతీకగా చాలా మంది భావిస్తారు. అయితే అమెరికా ఎప్పుడు తన స్వప్రయోజనాల కోసమే పనిచేస్తుందనే విషయం కూడా అందరికీ తెలుసు. కానీ అదే అమెరికాను కూడా మన జాతీయ ప్రయోజనాల కోసం ఆకర్షించగలిగే స్థాయికి భారత విదేశాంగ విధానం చేరుకుందని చాలా మంది విశ్లేషిస్తున్నారు. చివరిగా ఒక విషయం మాత్రం ఒప్పుకోవాలి. ఇప్పటి వరకు చెప్పిన విషయాలన్నీ ప్రధానంగా రాజకీయ వ్యాఖ్యలు, సమావేశాల్లో జరిగిన సంభాషణల ఆధారంగా ఉన్నాయి. అలాగే ట్రంప్ గురించి కూడా ఒక విషయం అందరికీ తెలిసిందే. ఆయన ఎప్పుడు ఏ విధంగా స్పందిస్తారో ముందుగానే అంచనా వేయడం చాలా కష్టం. కాబట్టి ఆయన చేసిన ప్రకటనలను ఎంత సీరియస్ గా తీసుకోవాలి అనేది ప్రతి ఒక్కరి అభిప్రాయం మీద ఆధారపడి ఉంటుంది. ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేసి తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.